హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు కందిపప్పు మసాలా కర్రీని చూపిస్తున్నాను. ఇది చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో గోరుచిక్కులను తీసుకున్నాను. వాటిని ఇలా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఆనియన్ని సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూను గరం మసాలా పౌడర్ని, 1 స్పూన్ ధనియాల పొడిని, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇందులోనే వేయించి పెట్టుకున్న పల్లీల పౌడర్ని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్రని, కొద్దిగా పచ్చిశనగపప్పుని, కొద్దిగా మినపప్పుని వేసుకోవాలి. 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. ఇందులోనే సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. చేంజ్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. రుచికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటో ముక్కలు మెత్తగా అయిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది. సో ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చుట్టూ ఆయిల్ సపరేట్ అయింది. సో ఈ టైంలో మనము కడిగి పెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలి. అలాగే గోరుచిక్కులను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకున్నాక దాంట్లో కొద్దిగా మసాలా ఉంది. సో నేను అందులోనే వాటర్ కలిపి ఆ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. వాటర్ పర్ఫెక్ట్ గ్రేవీ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 3 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ రెడీ అవుతుంది. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. కందిపప్పు గోరుచిక్కులు కూడా బాగా మెత్తగా ఉడికాయి. 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వింగ్ చేసుకుందాము. పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు కందిపప్పు మసాలా కర్రీ రెడీ. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాం.